ఎవరు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి వచ్చేసాయి. కానీ ఇటుపక్క వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటుంది వైజాగ్లో. కానీ టీడీపీ వాళ్ళు ఎటువంటి చలనం లేకుండా అసలు బయటికి కూడా రాకుండా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు రేపు ఎలా ఉండబోతుంది? మొత్తం టీడీపీ వాళ్ళకి మొత్తం సినిమా కళ్ళ ముందు కనబడిపోయింది అనమాట. ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఎండన సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడి ఈ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి టెంట్ సౌకర్యం కానీ లేకపోతే వాటర్ సౌకర్యం కానీ ఏం కల్పించకపోయినా కానీ మహిళలు ఎండను సైతం లెక్క చేయకుండా రాత్రి 8-9 గంటల వరకు లైన్లో నిలబడి ఓట్లు వేశారు అంటే దాన్ని బట్టి ఇట్టే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు పట్టం కట్టారంటానికి ఈ యొక్క ఓటింగ్ సరళిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మహిళలు ఎక్కువ శాతం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఓటింగ్లో పాల్గొనడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 170 వస్తాయంటానికి అతిశయోక్తి లేదని చెప్పి సందర్భం చేదు. అంటే ఎలక్షన్ ముందు వరకు పోలింగ్ అయ్యే వరకు ఒక ఎత్తు అయితే రేపు 4వ తారీఖున ఎలా ఉండబోతుంది? అసలు ధూమ్ ధామ్ మొత్తం రంజాన్, సంక్రాంతి, క్రిస్మస్ 3 పండుగలు రేపు జూన్ 4వ తారీఖున రాబోతుంది. జూన్ 9వ తారీఖున వైజాగ్లో కులం, మతం, ప్రాంతం అనే భేదాభిప్రాయం లేకుండా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం వైజాగ్లో సెలబ్రేషన్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత 3 రోజులు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించిన తర్వాత ఐపాక్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలియపరచడం జరిగింది. కానీ ఈ బొగాడియా ఛానల్ లాగా, ఈ బోగ్ ఛానల్ లాగా ఏదో నోటికొచ్చిన మాటలు నోటికొచ్చింది కాదు. 150 పైచీలుగా సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు. ఇది తథ్యం. ఇది అంటే ఇక్కడ ఏమో ఇటుపక్క ఏమో గంటా శ్రీనివాసరావు గారు, ఇక్కడ త్రిపుల్ గారు ఈ పక్కన 9వ తారీఖున పక్కగా మేమే ప్రమాణ స్వీకారం చేస్తాము. మేఘవన్య గాంభీర్యం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ఈ ఎవరు మొత్తం ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడు జూన్ 4వ తారీఖు వస్తుందా, ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవుతుంది, ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉత్సాహంతో వీళ్ళు ముందుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే మేము కూడా ఏదో మాట అనాలి, ఏదో ఒకటి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చెప్పడమే. కానీ వాస్తవంగా వాళ్ళకు కూడా తెలుసు టీడీపీ ఈ పొత్తు ఏదైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో అతి ఘోరంగా దారుణంగా, ముఖ్యంగా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఘోరమైన ఓటమి చవి చూడబోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నిన్న వర్మ గారు కూడా చెప్పారు ఈసారి అసెంబ్లీ గేట్ వాళ్ళు పంపించేదని తన్నుకొని వెళ్తారని కూడా. ఒక్క తంతారు, తన్నుకోవడం కాదు, ఆడికి గోడ దూకమనండి, ఎవడాడు గేట్ తన్నుకోండి, గేట్ టచ్ చేయమనండి, రేపు గేట్ టచ్ చేయమనండి. అక్కడ ఉన్నది వంగా గీత. రేపు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గెలిస్తే పెద్ద చరిత్ర అయితే ఏం కాదు. ఒకటే అంటారు, పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, గెలిచాడరా అంటాడు. రేపు ఓడిపోయాతే అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? బతుకు కుక్క కంటే హీనంగా ఉండిద్ది. ఒక ఆడదాని చేతిలో ఓడిపోయిన దద్దమ్మ, ఒక ఆడదాని చేతిలో సన్నాసి. మొదటిసారి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. మళ్ళీ ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తే ఒక ఆడదాని చేతిలో ఓడిపోయిన సవట దద్దమ్మ ఎవరున్నారంటే అది పార్టీ నాయకుడు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మొత్తం ప్రజల నోట ఈ మాట రాబోతుంది. అత్యంత ఘోరంగా పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు. జబర్దస్త్ టీం వచ్చి వీడికి వచ్చి ప్రచారం చేస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఓటేస్తారేంటి? అంత దీనస్థితిలో ఉన్నారేంటి? వంగా గీత అనే ఒక బ్రాండ్, వంగా గీత అనే ఒక బ్రాండ్ అండి. నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజల కోసం పరితపించే వ్యక్తి, అసలు ఎప్పుడు ఆపద అంటే ఆ పద అనే ముందుండే వ్యక్తి. అలాంటి వంగా గీతను కాదని చెప్పేసి ఈ లోఫర్ గాడికి, ఈ పెళ్ళాల పవన్ కళ్యాణ్కి ఓటే చేస్తారని వీళ్ళు ఊహించుకోవడం నిజంగా వాళ్ళ అమాయకత్వానికి నిదర్శనం. అయితే ఈవీఎం పగలగొట్టే విషయంలోకి వస్తే ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారి మీద వేట్లు వేస్తున్నారు. అసలు జరిగిన చోట 9 చోట్ల జరిగింది, కానీ ఒకే చోట ఆయన ఓన్లీ టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు దాదాపుగా చీలిపోతాయని తెలిసి కూడా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం కోసమే. ఈ ఎలక్షన్లో ఇలాంటి జిమ్మిక్లు, మ్యాజిక్లు చేయడం కోసమే ఈ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఆ ఎలక్షన్ కమిషన్ సొంత వాళ్ళ సొంత ఇది
ఎలక్షన్ చీఫ్ దగ్గర నుంచి డీజీపీని మార్చడం దగ్గర నుంచి ఎస్పీలు మార్చడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా దగ్గరుండి వాళ్ళ అనుంగా సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులు వేసుకొని ఈరోజు అసలు ఈవీఎంని పగలగొట్టే అంత దారుణమైన స్థితికి వాళ్ళు పిన్నెల రామకృష్ణ గారు వచ్చారంటే అంతకుముందు జరిగిన ఘటన ఏంటి అవి చూపించరా? అసలు సాక్షిలో మనకు వీడియో ఈశ్వర్ గారు చెప్పారు ఏమని, ఈవీఎంని పగలగొట్టారు, ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది, అసలు ఆ వీడియో అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సిన వీడియో ఎలా బయటకు వచ్చింది అంటే దాదాపుగా ఎలక్షన్ కమిషను ఎలక్షన్ నిర్వాహకం అనేది దాదాపుగా ఫెయిల్ అయిందంటారు. ఇది ఒక నిదర్శనమే కారణం. వీళ్ళు ఏమంటే పిన్నెల రామకృష్ణ గారు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చేయలేదు, చేశారంటే దానికి వెనక ఉన్న ఘటన గురించి చాలామంది చాలా చోట్ల 7 చోట్ల జరిగినాయి. అవన్నీ ఎందుకు చూపించట్లేదు? నా దగ్గర ఉన్న వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఉంది. టీడీపీ అనుచరగణం చేసిన రచ్చ, వాళ్ళ చేసిన మారణ హోమం ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది. దాని గురించి ఏం చెప్పట్లేదు. అంటే అక్కడ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని తెలిసి ఈవీఎంలు పగలగొట్టారని చాలామంది చెప్పడం కూడా జరుగుతుంది టీడీపీ నాయకులు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొత్తం అక్కడ రిగ్గింగ్ అండి. దగ్గరుండి ఆర్ఓలతో సహా ప్రతి ఒక్కళ్ళు దగ్గరుండి అక్కడ రిగ్గింగ్ చేయడం జరిగింది టీడీపీ వాళ్ళు. దాన్ని అడ్డుకుంటే ప్రయత్నంలోనే పిన్నెల రామకృష్ణ గారు ఆ చర్య చేపట్టారు. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ అధికారి పట్టించుకోవట్లేదు, ఏ పోలీస్ అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఎన్నికల అధికారి పట్టించుకోవట్లేదు. జిల్లా స్థాయి అధికారి అయితేనేమి, మండల స్థాయి అధికారి అయితేనేమి, కనీసం ఆ పోలింగ్ బూత్లో ఉన్న అధికారి కూడా ఈ రకమైన రిగ్గింగ్ జరుగుతుంటే ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? కోపం కట్టెలు తెంచుకోకుండా ఆ పని చేయకుండా ఎవరైనా ఏం చేస్తారు? దానికి ముందు జరిగిన ఘటన ఏంటి? దీని గురించి ఏం ఆలోచించరా? దీని గురించి ఏం మాట్లాడరా? పిన్నెల రామకృష్ణ గారు ఈవీఎం పగలగొట్టింది ఒకటే వచ్చిద్దా? అంతకుముందు వీళ్ళందరూ వెళ్ళి ఒక 500 మంది 1000 మంది సామూహికంగా ఒక దారిలో నడుచుకుంటూ వెళ్ళి రాడ్లు కర్రలతో పెట్రోలు డబ్బాలతో షాపులు తగలబెట్టేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎవరైతే సానుభూతిదారులు ఉన్నారో వాళ్ళ షాపులు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. వాళ్ళ గురించి ఏం పట్టించుకోరా? వాళ్ళ గురించి ఏం ఆలోచించరా? వాళ్ళ మీద చర్యలే ఉండవా? ఒక పిన్నెల రామకృష్ణ గారు పగలగొట్టిన ఈవీఎం గురించే వస్తారా? పిన్నెల రామకృష్ణ గారు ఈవీఎం పగలగొట్టిన తప్పే, సో ఓకే. దానికి అసలు ఎందుకు అంత దారుణమైన దీనికి ఎందుకు వీళ్ళు ఇది చేశారు? ఆ వీడియో ఎందుకు వీళ్ళు ఎలా రిలీజ్ అయింది బయటికి? లోకేష్కి ఎలా వెళ్ళింది? లోకేష్ ట్విట్టర్ పేజీలో ఆ వీడియో ఎలా వచ్చింది? ఇది మొత్తం ఎలక్షన్ కమిషన్, పోలీస్ యంత్రాంగం మొత్తం కుమ్మక్కై చేసిన కుట్రగా అయితే మేమైతే భావిస్తున్నాం. అంటే ఈ కుట్రలో ఏమైనా కూటమి వచ్చే అవకాశం కనిపిస్తుందేమో అనిపిస్తుంది మీకు? సస్యమేరండి. కూటమి కుదేలైపోయింది. ఇక కూటమి దాదాపు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఇంకా హైదరాబాద్ నుంచి ఆంధ్ర బోర్డర్ దాటి వచ్చే అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయి ఆ బిల్బిత్ర సినిమాలు చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. మరో ఆడదాని చేతిలో ఘోరంగా ఓడిపోయే పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్గా మరో రికార్డు సృష్టించబోతున్నాడు పవన్ కళ్యాణ్. మంగళగిరిలో కూడా ఈ పుల్కేష్ గాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్తో సహా మొత్తం ఓడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175కి 170 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలు సిద్ధంగా ఉన్నారు. రేపు 9వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠం అధిష్ఠించబోతున్నారు.